తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారి రైతులు 2 పంటలు పండిస్తూ తమ కుటుంబాలతో సుఖ సంతోషంగా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ హరీష్ రావుల దృఢ సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య అన్నారు. అడ్డగోలు హామీలతో అబద్ధపు మాటలతో తెలంగాణ రైతులను ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడకుండా హామీలను తుంగలో తొక్కి సర్వేల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చెన్నుకోడు మండలం చంద్లాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక సాగర్ నుండి రైతుల పంట పొలాలకు నీటిని విడుదల చేసిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ హరీష్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావులు ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొక్కవోని దీక్షతో రైతు కళ్లలో సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో కరువు ఏర్పడకుండా ఉండాలని ప్రాజెక్టు నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన గొప్ప మహనీయులు కేసీఆర్ హరీష్ రావులని కొనియాడారు. అడ్డగోలు హామీలతో అబద్ధపు మాటలతో తెలంగాణ రైతులను ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడకుండా హామీలను తుంగలో తొక్కి సర్వేల పేరుతో కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండెల్లి వేణు, రాజు, మన్నె ఆనంద్, గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి, కంకటి మహేష్, కొత్త శంకర్, రామచంద్రం పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, నీళ్లు రావు, మొత్తం నాశనం అయిపోయింది, తిన్నరు, కుంభకోణం చేసినారు అని తెలంగాణ ప్రభుత్వం నిందిలేసి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కింది. కానీ ఏదైతే కొట్టుకపోయింది అన్ని కూలిపోయినాయి. ఈరోజు రంగనాయక సాగర్ కావచ్చు, అన్నపూర్ణ ప్రాజెక్టు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఎక్కడ చూసినా సముద్రం ఏంటంటే ఒక సముద్రం కనబడుతుంది. ఎక్కడ పోయినా కృష్ణా నది ఏదైతే పెద్ద సముద్రం ఎట్టుందో ఆ రకం కనబడుతుంది. నీళ్ళు ఇచ్చినప్పుడు ఇది నేను చేయలేదు అంటే మనం ఒక పని చేస్తుంటే మన ఆత్మ చెప్తుంది. మనం చేస్తేనేమో బాధ్యతతో చేస్తాం, ఎవరో చేసిన పనికి మనం చేస్తుంటే దొంగతనం చేసినట్టు అనిపిస్తుంది. అంటే సొమ్మొకరిది సోకొకరిది. ఓకే, నీకు ప్రజలు ఇచ్చారు, నువ్వు చేసినావు కరెక్టే, కానీ మిగతా ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఇలా కేసీఆర్ హరీష్ రావు మీద, కేటీఆర్ మీద ఏదో కల్లిబిల్లి మాట చెప్పి కేసులు పెడతా అని ఏదో మాటలు చెప్తున్నావు. కేవలం 5 సంవత్సరాలలో 135 మీటర్ల ఎత్తుకు 135 కిలోమీటర్ల దూరం ప్రాజెక్టు కాళేశ్వరం నుండి రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మన మల్లన సాగరు, కొండపోశమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాజెక్టులను ఇలా నిర్మితం చేసి వాటి ద్వారా గత 5 సంవత్సరాలుగా రైతులకు కరువు లేకుండా చూస్తూ 2 పంటలకు నీళ్లు వచ్చే విధంగా మరి ఇలా సాధించి పెట్టినటువంటి ఘనత ఇలా కేసీఆర్ హరీష్ రావులకు దక్కుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతోని, మరి అబద్ధపు మాటలతోని, మరి అనేకమైనటువంటి పథకాల పేరు చెప్పి ఇలా రేవంత్ రెడ్డి మోసపూరితంగా అటు రైతులను